తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఒబెరాయ్ హోటల్కు కట్టబెట్టింది చంద్రబాబు సర్కారు. కోహినూరు వజ్రం కన్నా విలువైన శ్రీవారి భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి భక్తి క్షేత్రంలో పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. విలువైన భూమిని రహస్యంగా ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారోనన్న ప్రశ్నలు తలెత్తాయి. తెర వెనుక కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ సంపద ఎర్రచందనంను ఒబెరాయ్ హోటల్కు కేటాయించిన స్థలంలో అక్రమంగా నరికివేశారు. ఒబెరాయ్ హోటల్కు కేటాయించిన స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కారు చౌకగా ఒబెరాయ్ హోటల్స్ కు కట్టబెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక్కడ అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి గతంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రస్తుతం ఆ స్థలాన్ని రద్దు చేసి దానికి ఆపోజిట్ రోడ్లోనే మరొక స్థలాన్ని కేటాయించడం పట్ల ప్రస్తుతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఒబెరాయ్ హోటల్స్ కట్టబెట్టిన స్థలం దగ్గర ఉన్నాం. ఇది అలిపిరికి అత్యంత సమీపంలో ఈ స్థలం ఉంటుంది. ఇది దాదాపు 20 ఎకరాలు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం దాదాపు ఇందులో 20 ఎకరాలని ఒబెరాయ్ హోటల్ కి నిర్మాణానికి చేపట్టింది. హిందూ భక్తులకి వ్యతిరేకంగా ఈ ముంతాజ్ హోటల్ కి ఇక్కడ 20 ఎకరాల భూమిని కారు చౌక కట్టబెట్టడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోపక్క మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వీళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి ఏ రకంగా తయారైపోతుందో, రేపు మళ్లీ అధికారంలోకి వస్తామో రామో, అందిన కాడికి దోచుకోవాలా, ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి పొందాలనేటువంటి ధోరణితోనే చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఎర్రచందనం దొంగ. ఈ దొంగ ఈడికి ఎలా వచ్చింది? దీని వృక్షం లేదేడ. ఈ రకంగా దొంగలన్నీ కూడా కొమ్మలు అన్ని కూడా పడున్నాయి. ఒక ఎర్రచందనం వృక్షాన్ని చిన్నపాటి కొమ్మలు నరకాలన్నా కూడా దానికి అటవీ శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ఈరోజు ఈ 20 ఎకరాల భూమిని నీట్ గా చదును చేస్తున్నటువంటి ప్రైవేటు వ్యక్తులు, ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు ఎవరు బాధ్యులు? మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటనకు వచ్చి పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఎర్రచందనం అనేది జాతి సంపద, దీనిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యంగా నేను దీనిని పరిరక్షిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. మరి మీరు పరిరక్షిస్తున్నారా, భుజిస్తున్నారా అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ గారు. జరుగుతున్న పని చూస్తున్నారు. దాదాపు 5వ తేదీ రిజిస్ట్రేషన్ అయితే ఇప్పటివరకు ఆన్లైన్ లెక్కలేదు. అయినా కూడా ఇక్కడ పనులైతే ప్రారంభించారు. దీన్ని ఎలా చూస్తారు? చట్ట వ్యతిరేకంగా జరుగుతుందంటారా? దీంట్లో ఎవరు హస్తం ఉందనుకుంటున్నారు? ఇది కేవలం వాళ్ళ ప్రభుత్వం యొక్క లబ్ధి కోసమే. ఎంతమంది బడాబాబులకి లంచాలు అందుతున్నాయో తెలియదు, ఎంతమంది లాభం కుదురుతుందో తెలియడం లేదు. కానీ ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఏదన్నా జరిగి ఉంటే కూడా దానిని వైఎస్ఆర్సీపీ హయాంలో చేసినారు, వైఎస్ఆర్సీపీ అని దుమ్మెత్తిపోస్తా ఉన్నారే. ఈరోజు వేల కోట్ల సంపదని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి దోచిపెడుతున్నారా అంటే ఏ విధంగా చూడాలా? దీన్ని రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తం తెలియాలా? ఈరోజు చూడండి, ఇదే స్థలము కొన్ని వేల కోట్లు విలువైన స్థలము ప్రైవేటు లెక్కల ప్రకారం. అదే గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే 100 కోట్లు. పావల భాగానికన్నా తక్కువగా ప్రైవేటు వ్యక్తులకి ఏ రకంగా నువ్వు విక్రయించినారు? టీటీడీ మళ్లీ కొని మరీ విక్రయించిందిరా అంటే ఏ ఉద్దేశం ఉంది? ఎవరి లాభం కోసం ఈ విధంగా చేస్తున్నారు? 5 స్టార్ హోటల్ కట్టబెట్టడం వల్ల ఇక్కడ వీఐపీ కల్చర్ ని ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు. భక్తి భావంతో ఉండాల్సిన చోట ఇక్కడ మద్యం, అదేవిధంగా స్పాలు వంటివి ఇక్కడ అలవాటు చేస్తున్నారు. దీనివల్ల భక్తి పక్కకు పోయి రక్తి మార్గం వచ్చే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. జర్నలిస్ట్ ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.